ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. పవన్ గెట్ వెల్ సూన్ అంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు వైఎస్ విజయలక్ష్మికి లోకేష్ బర్త్డే విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పవన్ చాలా ధైర్యశాలి అని, త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. పవన్ తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ఎక్స్ లో ప్రధాని పోస్టు చేశారు. కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్ శుక్రవారం అధికారులతో చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. త్వరగా కోలుకోవాలన్న మీ ఆకాంక్ష గొప్ప బలాన్నిస్తోంది. మీ నిరంతర మద్దతుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానని పవన్ తెలిపారు. అటు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నానని తన ట్వీట్లో పేర్కొన్నారు. చిన్నమామ గెట్ వెల్ సూన్ అంటూ హీరో సాయిధరం తేజ్ కూడా ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ త్వరగా కోలుకోవాలని పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి ఆలయాల్లో జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. మృత్యుంజయ ఆయుష్ హోమం మహాసౌరయాగం నిర్వహించారు. తన తమ్ముడు పవన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సాధారణ స్థితికి వచ్చేందుకు వారం పడుతుందని డాక్టర్లు చెప్పారన్నారు. పవన్ కోసం ప్రార్థించిన, ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు చిరంజీవి. ఇక ఏపీ రాజకీయాల్లో రెండు ఆసక్తికర పరిణామాలు ఎక్స్ వేదికగా జరిగాయి. సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కాసేపటికే వైఎస్ విజయలక్ష్మికి బర్త్డే విషెస్ చెబుతూ మంత్రి నారా లోకేష్ పోస్టు చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ప్రశంసిస్తున్నారు. చంద్రబాబు పెంపకం అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన సీఎం చంద్రబాబు తదితరులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.